ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ 2 అబద్ధాలు ఒక నిజం. రచన శ్రీ పిఎస్ నారాయణ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున అనూహ్య వచ్చి ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని చూసి వద్దామంటే తిరస్కరించింది. దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా అదొచ్చి అడగడం ఏమిటి? నేను రాలేను, వీలు పడదు. ఫోన్ కట్ చేసేసింది వెంటనే. మరో మాటకు అవకాశం ఇవ్వకూడదు అన్నట్లుగా. సొంత చెల్లెలు పోయినా అనకాపల్లి వెళ్లకుండా ఆసుపత్రిలో ఉన్న తనకు సాయంగా ఉన్న తండ్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు శశాంక. మాటకు ముందు మీదపడి కరిచేటంత పనిచేసే ఆయనలోనూ కన్న కొడుకు మీద అంత ప్రేముందా? తన కోసం ఆయన అంతగా ఆరాటపడుతున్నాడా? ఆలోచనకు ఆచరణకు అదే తేడానేమో. ఆసుపత్రిలో తను ఒక్కరోజు ఒంటరిగా ఉండలేనని ఆయన భయపడడం కాస్త విచిత్రంగానే తోస్తోంది. తగిలిన దెబ్బల వల్ల కదలలేకపోతున్నాడు గాని తనకు అనారోగ్యమేమున్నది? వీరభద్రం ఇంటికి వెళుతూనే అన్నాడు, ఏంటి తల్లి కొడుకులిద్దరూ నన్ను అనకాపల్లి వెళ్లమని పట్టుబడుతున్నారు? ఒక్క మేనలుడు ఉంటే వాడి పెళ్లికి రావాలనే జ్ఞానం లేని వాళ్ళ ఇంటికి వెళ్లాలా? శుభకార్యానికి రాకపోయినా అంతగా బాధపడను. చచ్చి బతికి ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో పడి ఉన్న వాడిని వచ్చి చూడకపోవటమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళకేం తెలుసండి మీ కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడని? మీరేమైనా చెప్పారా? చెప్పినా అక్కడ ఆమె చావు బతుకుల్లో ఉంటే వదిలేసి మీ కొడుకుని చూడ్డానికి వస్తారా? సొంత చెల్లెలు పోతే కూడా ఈ పంతాలతో వెళ్ళకపోవడం ఏం పద్ధతి? పిల్లవాడి సంగతి నేను చూసుకుంటాను గాని వెళ్ళిరండి అంది కాస్త కంఠం హెచ్చించి వసుంధర. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నాకు వెళ్ళాలనిపించడం లేదు, వెళ్ళను. సరే, మీరంతగా పట్టింపుతో వెళ్ళకపోతే నేనెళ్ళి ఆమెను తగలేసేలోగా చూసొస్తాను అని అరుపరిచింది. అలా ఆమె భర్తతో వాదిస్తున్న సమయంలోనే శశాంక చేసిన కాల్ను చూసింది సునంద. అప్పటిదాకా స్నేహితురాలు తరుణితో మాట్లాడుతోంది. సెల్ ఆఫ్ చేస్తుండగానే మరోసారి శశాంక్ నుంచి కాల్ వచ్చింది. మాట్లాడదామా వద్దా అన్నట్లుగా ఆలోచనలో పడింది. పాత రికార్డే పెడతాడు. మా అత్తయ్య పోయింది, మా అమ్మా నాన్న వెళుతున్నారు, ఒక్కరోజు తోడుగా ఉండలేవా అంటూ. చిర్రెత్తుకొస్తుంది అతని మాటలు వినాలంటే. వెంటనే రింగ్ అవుతున్న సెల్ను ఆఫ్ చేయడమే కాకుండా స్విచ్ కూడా ఆఫ్ చేసేసింది విసురుగా. శశాంకకు అర్థమైపోయింది ఆమె ఇక మాట్లాడదని. ఎవరూ లేకుండా ఆసుపత్రిలో తను ఉండలేడా? సిస్టర్లు ఆ మాత్రం సాయం చేయలేరా? వార్డ్ బాయ్లున్నారు. తల్లి తండ్రి ఉండి చేసేదేమిటి? పక్కన కూర్చుని వాళ్లను వీళ్లను తిట్టడం తప్ప. అప్పుడు వచ్చాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ ఉస్మానియాలో ఉన్న శశాంక్ దగ్గరకు. మీ స్నేహితురాలు అనూహ్య అడ్రస్ కావాలి అన్నాడు దగ్గరకొస్తూనే. ఆమెతో పనేం పడింది? నవ్వుతూ అడిగాడు శశాంక. పని పడింది గనకనే వచ్చాను. చెప్పండి ఆ పనేమిటో, ఇక్కడికే పిలిపిస్తాను. అంతేగాని అడ్రస్ చెప్పనంటారు గుర్రుగా చూస్తూ అన్నాడు విక్రమ్. నన్ను అడగొద్దు, భార్గవ్ ఆమె బంధువే కదా, ఆయన్నే అడగండి. మీకు పెళ్లిలో కానుకగా వచ్చిన పిల్ల అనూహ్యకు పుట్టిందేనని మాకు నమ్మకంగా సమాచారం అందింది. ఆ విషయం ఏమిటో తేల్చడానికే కలవాలనుకుంటోంది. ఏం మాట్లాడుతున్నారు? విసురుగా మంచం మీద శశాంక లేవబోయాడు. కాని లేవలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 3 నెలల క్రితం 6 నెలల పాటు ఆమె హైదరాబాదులో లేదు. అన్నాళ్లపాటు ఎక్కడున్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎక్కడుందో ఎందుకుందో తేల్చుకుంటే మీ చిక్కు ప్రశ్న విడిపోయినట్లే. అంటే 6 నెలలు కనపడినంత మాత్రాన అనూహ్య ఆ బిడ్డను కన్నదంటారా? ఆమె పేరుకు తగ్గట్లే ఏం చేసినా అనూహ్యంగానే ఉంటుంది. తెలుసుకోవడం చాలా కష్టం. మీరేమైనా చెప్పండి, నిజానిజాలు తేలే వరకు ప్రతి మనిషిని సందేహించాల్సిందే. ప్రతి ఒక్కరూ అనుమానితులే. అంటే ఆమెనే కాదు, నన్ను సునందను కూడా అనుమానించొచ్చు కదా. మీకు వచ్చే ఇలాంటి పిచ్చి పిచ్చి సంశయాలన్నిటినీ మా కేసు చూస్తున్న భార్గవ్ గారి ద్వారానే తీర్చుకోండి. అక్కర్లేదు, మాకు అనుమానం ఉన్న ప్రతివాడిని బొక్కలో వేస్తే నిజాలు వాటంతటా అవే బయటకొస్తాయి. మీరు చెప్పనంత మాత్రాన మేం చేతులు ముడుచుకు కూర్చోం అంటూనే ఇన్స్పెక్టర్ విక్రమ్ విసురుగా వెళ్ళిపోయాడు. శశాంక సందిగ్ధంలో పడ్డాడు. ఇతడి తీరు చూస్తుంటే అనూహ్యను ఈ కేసులో ఇరికించేలానే కనపడుతున్నాడు. కొద్ది రోజుల్లో ఆమె పెళ్లిపీటల మీద కూర్చోబోతోంది. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. ఈ మధ్య నువ్వు 6 నెలలు హైదరాబాదులో లేకుండా మాయమయ్యావు కదా,
ఇన్స్పెక్టర్ విక్రమ్ ఆ సమయంలో నువ్వు ఎక్కడుంది ఆరా తీస్తున్నాడు. నీకు తెలిసిందేగా, చెప్పాల్సింది. ఇంత పెద్ద గొడవైన తర్వాత కూడా ఇంకా దాన్ని దాచిపెట్టాల్సిన అవసరమేముంది? నీకిష్టం లేని విషయాన్ని నేను బయటపెట్టడం దేనికని ఆగాను. అయితే ఆయన నా దగ్గరికి రమ్మను, వివరాలన్నీ రుజువులతో సహా చెప్పేస్తాను. ప్రతిదానికి భయపడుతూ కూర్చోవద్దు. వాళ్ళు మన తలకాయలేమైనా తీస్తారా? మర్నాడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు శశాంకను ఉస్మానియా నుంచి పంపించేశారు. నొప్పులు తగ్గేందుకు మందులు ఇచ్చారు. ఉదయాన్నే పోలీసులు కావలసినవన్నీ రాయించుకుని వెళ్లారు. ఎన్నాళ్లు మంచంలో ఉండాల్సొస్తుందో అర్థం కావడం లేదు. దెబ్బ మీద దెబ్బ. నెలల తరబడి ఆఫీసుకు వెళ్ళకపోతే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు. ఆ రాత్రి 1 గంట సమయంలో అనూహ్య బావ మనోహర్ అమెరికా నుంచి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే ఆమె అతన్ని తీసుకుని శశాంక ఇంటికి వచ్చింది. మనోహర్కు శశాంక తెలుసు. అతడు అమెరికా వెళ్ళింది 2 సంవత్సరాల క్రితమే. అంతకుముందు హైదరాబాదులోనే ఉండడంతో అనూహ్యతో పాటు అతన్ని తరచూ కలిసేవాడు. వాళ్లు అతని గదిలో కూర్చుని మాట్లాడుకుంటుండగానే ఇన్స్పెక్టర్ విక్రమ్ వచ్చాడు. మీ కేసు క్లోజ్ చేస్తున్నాం, ఇంకా దాన్ని పట్టుకు వేలాడడం అనవసరం అనిపిస్తోంది అన్నాడు వస్తూనే. ఏమైంది? ఆ పాప ఎవరి బిడ్డో తెలిసిపోయిందా? ఉత్సాహంగా అడిగాడు శశాంక. ఎవరి నెత్తిన ఏం బాంబు వేయబోతున్నాడో అన్నట్లుగా చికాగ్గా చూసింది అనూహ్య. వాళ్ళంతే, నవ్వుతూనే మాట్లాడుతూ ట్రాప్లో పడేసి నిజాలు బయటకు లాగుతారు. ఆ పాప డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చనిపోయింది. అందరూ ఉలిక్కి పడ్డట్టుగా చూశారు. అయ్యో అంది బాధపడుతూ అనూహ్య. ఎప్పుడు? కంగారుగా అడిగింది. గంట క్రితం. ఓరగా ఆమెనే చూస్తూ నవ్వుకున్నాడు విక్రమ్. చివరిసారిగా ఒకసారి చూసొస్తారా ఏంటి? అనూహ్య సమాధానం చెప్పకుండా చికాగ్గా చూసింది అతని వంక. శశాంక గారు, సమస్య తెచ్చిన ఆ పాప చనిపోయినా నిజాలు తెలియాలి అంటే కేసును మూసివేయను. అయితే మీకు కావలసిన వాళ్ళనే కొందరిని ఇంట్రాగేట్ చేయడం, అరెస్ట్ చేయడం లాంటివి చేయాల్సి వస్తుంది. అతడి చూపంతా అనూహ్య మీదే ఉంది. శశాంక ఇబ్బందిగా చూశాడు. క్రితం రోజు ఆసుపత్రికి వచ్చి తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అది నిజం కాకపోయినా స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందనేది నిజం. చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనూహ్య అడిగింది, కంఠాన్ని కాస్త కఠినంగా మార్చి. కేసును పొడిగిస్తే అది తేలుతుంది. ఇప్పుడు అంతా మీ చేతుల్లోనే ఉంది. నర్మగర్భంగా నవ్వాడు. తడబడ్డాడు శశాంక. మూసేస్తే బాగుంటుందనిపిస్తున్న కేసును అనూహ్య అనవసరంగా కెలుకుతోందా అనిపించింది. సునందకు ఈ వార్త చెప్పి నచ్చజెబితే జరిగిందంతా టీ కప్పులో తుఫాన్లా సమసిపోతుంది. అది అసహజ మరణం అంటూ ఎవరూ కంప్లైంటూ ఇవ్వలేదు. ఆస్పత్రి వారికి అనుమానం రాలేదు. మీకు ఏమాత్రం అనుమానమున్నా చెప్పండి, విచారిద్దాం అన్నాడు కళ్ళు చికిలించి విక్రమ్. మళ్ళీ అతనే, ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు అన్నాడు మనోహర్ని చూస్తూ. మా బావ, నా కాబోయే భర్త అనూహ్య చెప్పింది. ఎక్కడుంటారు? అమెరికాలో. రాత్రే ఇండియా వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్. పెళ్ళెప్పుడు? 10 రోజుల్లోకొచ్చింది. నాకైతే ఈ కేసును ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. మీ నిర్ణయాన్ని ఒక్క అరగంటలో చెప్పండి. మా బాస్ రమ్మనమని ఫోన్ చేశాడు. వెంటనే వెళ్ళాలి అంటూనే లేచి వడివడిగా వెళ్ళిపోయాడు విక్రమ్. ముగ్గురూ బిత్తరపోయారు అతడి మాటలకు. ఏంటి బెదిరిస్తున్నాడా? చేసుకుంటే చేసుకోమను అంది నిర్లక్ష్యంగా అనూహ్య. ఆవేశపడబోకు, వాళ్ల మాట తీరే అది. ఎన్నాళ్ళు అట్టుపెడతాం? కుంపటి రాజేసి. అయినా ఆ పాప పోయిన తర్వాత ముందు భార్గవతో మాట్లాడి నన్ను. అక్కడున్న అందరూ అతని సలహాను ఆమోదిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. తరువాత 5 నిమిషాలకు మొట్టమొదటిసారి అనూహ్య నోరు తెరిచింది. ఇంతకీ మీ నాన్న అనకాపల్లి వెళ్ళారా లేదా అడిగింది శశాంకను. అతడి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు కదా, బస్సులో వెళ్లేందుకు వీలు కాలేదు. అంత రద్దీలో రైల్లో వెళ్ళలేకపోయారు. పెద్ద కర్మ రోజున ఎట్లాగూ వెళ్ళాలి కదా, ఆ రోజు వెళ్తాడు. అనూహ్య మనోహర్ వెళ్లిన పావుగంటలోనే శశాంకకు ఫోన్ వచ్చింది. కొత్త నెంబరు, ల్యాండ్లైన్ నుంచి. అసహనంగా ఫోన్ ఎత్తాడు. నడున్నొప్పి తగ్గిందా? స్త్రీ గొంతు వినిపించింది. ఎవరు మాట్లాడుతోంది? పరాయి వాళ్లకు నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నీదాన్నే. అతనికి అర్థమైంది ఎవరు మాట్లాడుతున్నది. ఈసారేం పేరు పెట్టుకున్నావు? ఒకే పేరు, ఒకే మాట. నీతో సహజీవనం చేసి తల్లినైన బిందువును. ఛీ నోర్మి.
రేపు రాత్రికి అమెరికా వెళదాం అనుకున్నా. నా థిక్కెస్ట్ ఫ్రెండ్ కొత్త ఇంటి గృహప్రవేశం ఉంటే ఇంకేం వెళతాను? మన పాప పోయిందనే అశుభవార్త విని గుండె తరుక్కుపోతోంది. ఇక ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండలేను. 2-3 రోజుల్లో వచ్చేస్తాను నీ దగ్గరికి అంది. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చింది శశాంకకు. రా, చెప్పానుగా ఒకసారి, నిన్ను చంపేసి కాల్చి బూడిద చేస్తేనే గాని నా కసి తీరదని. ఎప్పటికైనా కాలిపోవలసిన దాన్నే కదా. అయినా ఇప్పుడే కూతురుపోయి ఏడుస్తున్న సమయంలో అలాంటి ఆలోచన నీకెలా వస్తుందో అర్థం కావడం లేదు. ఒక్కటి గుర్తుంచుకో శశాంక, నీకు ఇష్టమున్నా లేకపోయినా మనం కలిసి కాపురం చేయక తప్పదు. ఫోన్ పెట్టేసింది. గుండెల నిండా భయం పేరుకుపోగా గుర్రుగా ఫోన్ వంక చూశాడు శశాంక. అసలు ఎవరీ బిందు? భార్గవ్కు ఒకసారి చెప్పాడు ఈ విషయం కూడా ఎంక్వైరీ చేయాలని. అతనికి ఆ పాప పోయిందని చెబుతూ ఈ విషయం కూడా మరోసారి హెచ్చరించాలి అనుకోవడమే తడవు. సెల్ తీసుకుని కాల్ చేశాడు. నమస్కారం, ఇన్స్టెంట్ సొల్యూషన్స్. రుక్మిణి వచ్చింది లైన్లోకి. అర్జెంటుగా భార్గవ్ గారితో మాట్లాడాలి. మీరెవరు? శశాంకను. ఓ మీరా, సారీ. పాపం, పాప పోయిందటగా తెలిసింది. భార్గవ్ గారి పిఏ రుక్మిణి గారైనా మాట్లాడుతోంది? అసహనంగా అడిగాడు. ఈ విషయం ఇంత త్వరగా అందరికీ ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. రుక్మిణి నవ్వింది. నేను వారి ఆఫీస్లో రిసెప్షనిస్ట్ని. ఎవరైనా పర్వాలేదు, ముందు వారికి కలపండి. ఆయన కోల్కతా కాన్ఫరెన్స్కి వెళ్లారు. రాత్రి ఫ్లైట్లో. 3 రోజుల తర్వాత గానీ రారు. అప్పటి వరకు తనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయవద్దన్నారు అంది. అర్జెంటుగా మాట్లాడాలండి. ఒక పని చేయండి, విషయం ఏమిటో చెబితే మెసేజ్ పెడతాను వారికి. వీలైనప్పుడు చూసే అవకాశం ఉంది. పోనీ సంజు గారిని ఒకసారి నా దగ్గరకు పంపగలరా? నేను ఇంటి దగ్గరే ఉన్నా. వీలు పడదండి. ఒక కేసు విషయంలో ఆయన ముంబై వెళ్లారు. ఎప్పటికొస్తారో తెలియదు. అలాగంటే ఎలాగండి? ఒకవైపు కొంపలంటుకుపోతుంటే. మీ కేసు క్లోజ్ అయిందన్నారు విక్రమ్ గారు. ఇంకా కొంపలంటుకోవడం ఏమిటండి? నా బాధ మీకు తెలీదు. కేసు క్లోజ్ కాలేదు. అయితే ఓ పని చేయండి, మీరు అర్జెంటుగా మాట్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి భార్గవ్ గారు కానీ సంజు గారు కానీ ఫోన్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎవరిని డిస్టర్బ్ చేసినా నన్ను ఫైర్ చేస్తారు. చికాగ్గా ఫోన్ పెట్టేశాడు శశాంక. సునంద రాత్రి 7 గంటలప్పుడు క్యాబ్లో ముకుందరావు గారింటికి వెళ్ళింది. తరుణి ఆయన ఇంట్లోనే ఉన్నారని చెప్పడంతో అప్పటికే ఇన్స్పెక్టర్ విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి పాప చనిపోయినట్లుగా చెప్పాడు. గంభీర్ చెప్పిన దాని ప్రకారం నా అనుమానమే నిజమవుతోంది. ఆ మధ్య అనూహ్య 6 నెలలు ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎందుకు వెళ్ళిందో తెలీదు. నా అనుమానం ఆ పాప ఆవిడగారికి పుట్టిందేనని. దానికి కారకుడు ఎవరో తెలుసుకుంటే నిజానిజాలు బయటకొస్తాయి. పాపకు DNA చేయించమందాం. పాప చనిపోయిందిగా, ఆ పరీక్షకు వీలవుతుందా? మై గాడ్, నిజమా? ఎప్పుడు? ఈరోజే. డెంగ్యూతో పోయిందని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ఆయన కొద్ది క్షణాల పాటు ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. అసలు సమస్యకు కారకురాలైన ఆ పాప పోయిన తర్వాత ఎవరికి పుట్టింది, దానికి బాధ్యులు ఎవరూ లాంటివి తెలుసుకోవడంలో లాభమేముంది అన్నాడు సునందను పరీక్షగా చూస్తూ ముకుందరావు. అవసరమేనండి. ఆ పాప ఎవరికి ఎవరి వల్ల పుట్టినా నా మీద పడ్డ మచ్చను తొలగించుకోవాలి కదా. ఆ పాపకు నేనే తల్లినని అభాండం వేస్తూ అప్పగింతలు కూడా చేసుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన తండ్రి. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది. నాకొక్కటి చెప్పు సునంద, అవన్నీ నిరూపించి ఆ ముసలాయన చేత క్షమాపణలు చెప్పించావే అనుకో, నువ్వు శశాంకను భర్తగా అంగీకరిస్తావా? సూటిగా అడిగాడు. అంగీకరించను. అంత సూటిగాను సమాధానం చెప్పింది సునంద. మరప్పుడు అంత శ్రమపడ్డం దేనికి? నిజానిజాలు బయటపెట్టి కాపురానికి వెళ్ళకపోయినా నలుగురిలోనూ నా మెళ్ళో ఆయన తాళి కట్టి భారీగా ముద్ర వేశాడు కాబట్టి న్యాయపరంగా విడాకులు తీసుకోవాలని అంది సునంద. అంత పట్టుదలెందుకు? నా మీద అభాండం వేసిన ఆ ముసలాయనకు, దాన్ని తోసిపుచ్చని శశాంకకు గుణపాఠం అవ్వాలి. ముకుందరావు నవ్వాడు. అప్పుడే ఆయన కూతురు తరుణి కాఫీలు తీసుకుని ఆ గదిలోకొచ్చింది. అనూహ్య పెళ్లి 10 రోజుల్లోకొచ్చింది. పెళ్ళై ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే ఇక నిజం ఎప్పటికీ బయటకి రాదు. ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టాలన్నా నీ ఉద్దేశం? తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించక తప్పదు. ఆమె తప్పు లేదని నిర్ధారణ జరిగినా నీకొచ్చిన సంశయాలు లాంటివే ఆమె కాబోయే భర్తకు వచ్చి
వాళ్ళ సంసారం విచ్ఛిన్నమైందనుకో, అప్పుడు నువ్వు ఆమెకు అన్యాయం చేసిన దానివి కావా? సునంద తల వంచుకుంది. గంభీర్ ఢిల్లీ వెళ్ళాడు. ఆ అమ్మాయి 6 నెలలు అక్కడే ఉందని ఉప్పు అందడంతో అతన్ని రాని, అలాగే కాన్ఫరెన్స్కు కోల్కతా వెళ్ళిన భార్గవ్ కూడా వస్తాడు. అందరం కూర్చుని ఆలోచిద్దాం ఏం చేస్తే బాగుంటుందో. ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆ అమ్మాయి పెళ్ళైపోతుంది. అవ్వని అమెరికా కూడా వెళ్ళిపోతుంది. అనూహ్యదే తప్పని తేలితే ఆమె ఎక్కడున్నా బోన్లో నిలబెట్టే బాధ్యత నాది. సరేనా? ఆయన సెల్కు కాల్ రావడంతో దాన్ని అందుకున్నాడు. మాట్లాడి ఫోన్ ఆఫ్ చేస్తూ, సునంద, పాప అనూహ్య కూతురే అనే అనుమానాన్ని నిర్ధారించుకోవడంలో లాభమేదీ లేదనిపిస్తోంది నాకు. అందున ఆ పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు ఓ పార్టీ వస్తోంది. రేపు బెంచ్ మీదకి రాబోయే ఆయన కేసు గురించి చర్చించేటందుకు. మనం 1-2 రోజుల్లో మరోసారి కలుద్దాం. ఈలోగా నేను చెప్పింది ఆలోచించు. ఉదయం 9 గంటలకు రుక్మిణి ఫోన్ చేసింది శశాంక్కు. రేపు ఉదయం 11 గంటలకు మా ఆఫీసులో మీరు మీ పేరెంట్స్తో సహా ఉండాలని భార్గవ్ గారు చెప్పమన్నారు. 2 రోజుల క్రితం భార్గవ్ కాల్ చేశాడు శశాంక్కు. మీ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే. త్వరలో అందరం మా ఆఫీసులో కలవబోతున్నాం. మీకు ఇబ్బందిగా ఉన్నా ఎవరినైనా సాయం తీసుకుని రావాలి. ఇంతకీ ఆ పాప ఎవరి పిల్లో తెలిసిందా? త్వరలోనే స్పష్టత వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. ఆ సమయానికి మీకు ఫోన్లు చేస్తున్న బిందు విషయం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, తప్పకుండా వస్తాను. ఫోన్ పెట్టేస్తుండగానే అనూహ్య చేసింది. రేపు నన్ను భార్గవ్ గారు ఉదయం 11 గంటలకల్లా ఆయన ఆఫీసులో ఉండమన్నారు. రేపేగా నేను పెళ్లికూతుని చేస్తోంది? అవును, ఆ మాటే భార్గవ్ గారితో అంటే, మీ వాళ్ళందర్నీ కూడా తీసుకురా, ఇక్కడ మా ఆఫీసులోనే ఆ కార్యక్రమం కూడా నిర్వహించేద్దాం అన్నారు నవ్వుతూ. కానీ నా భయం విక్రంతోటే. లేనిపోని అనుమానాలతో నా పెళ్లికి ఏం అడ్డంకులు సృష్టిస్తాడోనని. ఈ విషయం భార్గవ్ గారికి చెప్పలేదా? చెప్పాను. చూద్దాంలే అతడి గురించి, టెన్షన్ పడొద్దన్నారు. అక్కడకు సునంద వస్తుందో రాదోనని అనుమానం. ఎందుకు రాదు? రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది. నా భయం నాది. నిన్ననే ఆమె లాయర్ ద్వారా నోటీస్ పంపింది. ఏమని? కంగారుగా అడిగింది. విడాకులకు. మై గాడ్! సరిగ్గా 11 గంటలకు ఇంకా 10 నిమిషాలు ఉందనగా భార్గవ్ ఆఫీస్ ముందు శశాంక్ వచ్చిన క్యాబ్ ఆగింది. అతడు కారు దిగి వాకర్ సాయంతో లోపలికొచ్చాడు. ఆఫీసు 2వ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ దిగుతుండగానే సంజు వచ్చి అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆఫీస్కు పక్కనే హాలు లాంటి పెద్ద గది. అందులో 20 దాకా కుర్చీలున్నాయి. సునంద ఉంది. ఆమె అమ్మా నాన్నలు ఉన్నారు. ఆమె బాబాయి హరిబాబు, ఆయన కొడుకు ఆదిత్య వచ్చారు. అనూహ్య కాబోయే భర్త మనోహర్తో సహా వచ్చింది. శశాంక లోపలకు వస్తూనే ముందు వరుసలో మధ్యలో కూర్చుని ఉన్న దంచు పత్రిక విలేఖరి గుండు రామలింగాన్ని గుర్తించాడు. పక్కనే ఉన్న సంజుతో, అతడెందుకు వచ్చాడిక్కడకు అని అడిగాడు అసహనంగా. సునంద గారు కూడా అదే మాట అన్నారు. అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పినా పత్రికా ప్రతినిధిగా తనెక్కడికైనా రావచ్చంటూ కదలడం లేదు. భార్గవ్ గారు వచ్చిన తర్వాత అతని విషయం తేలుద్దాం అని చెప్పాడు. క్రితం రాత్రి 10 గంటలప్పుడు అనూహ్య మరోసారి ఫోన్ చేసింది శశాంక్కు. ఉదయాన్నే వచ్చి కారులో ఇక్కడికి తీసుకువస్తానంటే అవసరం లేదన్నాడు. పక్కన అమ్మా నాన్న ఉంటారు కదా, నీ ప్రోగ్రాం ఏమైంది? మార్చుకున్నారా అడిగాడు. నేను తప్పక రావాలని భార్గవ్ గారు అనడంతో పెళ్ళి ఎల్లుండి రాత్రికి కాబట్టి ఉదయాన్న పెళ్లి కూతుర్ని చేస్తే సరిపోతుందనుకున్నారు మా వాళ్ళు. సరిగ్గా 11 అవుతుండగా భార్గవ్ ఆ గదిలోకి వచ్చాడు. అతడు సూట్లో ఉన్నాడు. హుందాగా అడుగులు వేస్తున్నాడు. వెనగ్గా ఇన్స్పెక్టర్ విక్రమ్ వచ్చాడు. భార్గవ్ తన కుర్చీ దగ్గరకు వెళుతూనే ఎదురుగా కూర్చున్న రామలింగంతో, మీరు వెళ్ళి నా గదిలో కూర్చోండి, ఇది మా ఆంతరంగిక సమావేశం, ప్రెస్సుకు ఎలాంటి సంబంధమూ లేదన్నాడు. ఈ ఫెంటాస్టిక్ కేసుని ప్రజల దృష్టికి తీసుకువచ్చింది మా పత్రికే. మా పాఠకులు ఆ పాప ఎవరి పాపో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మా ఆఫీసుకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. లేనిపోనివన్నీ రాసి మీ పాఠకుల్లో ఉత్కంఠ రేపారు. దానికి మేం బాధ్యులం కాదు. ఇది పూర్తిగా మా ప్రైవేట్ మీటింగ్, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ఇన్స్పెక్టర్ విక్రమ్ వంక చూశాడు. అతడు రామలింగం చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు. భార్గవ్ తన కుర్చీలో కూర్చుంటూ, ముందుగా సంక్షిప్తంగా ఈ కేసు జరిగిన తీరు వివరిస్తాను అన్నాడు. అందరికీ తెలిసిందే కదా అదంతా. ఆ పాపకు తల్లి ఎవరో తండ్రి ఎవరో చెప్పండి. తెలిసిన విషయాలే చెప్పి కాలయాపన దేనికి? నాకింకా చాలా పనులున్నాయి, వెళ్ళాలి అన్నాడు వీరభద్రం.
భార్గవ్ చిరునవ్వుతో చూస్తూ, చివరకు అక్కడికే వస్తాను. అందుకు ఏర్పడ్డ కారణాలకు ఓ స్పష్టత రావాలంటే ఒకసారి జరిగిందంతా మననం చేసుకోవాలి. మరొక విషయం, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అడ్డు ప్రశ్నలు వేయొద్దు. తరువాత మీ అనుమానాలను తీర్చడమే కాకుండా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా అవకాశమిస్తాను అంటూ అందరి వంక ఒకసారి చూసి మొదలుపెట్టాడు. నాకు అనూహ్య 15 రోజుల క్రితం ఫోన్ చేసి తన స్నేహితుడి వివాహ సమయంలో ఎవరో ఆగంతుకురాలొచ్చి వధూవరులకు 3 నెలల పాపను పెళ్లి కానుక అంటూ ఇచ్చి వెళ్ళింది. దాంతో ఉభయులకు మనస్పర్ధలు ఏర్పడ్డాయి కనుక ఆ పిల్ల ఎవరో, ఆమెను బహుమానంగా ఎందుకిచ్చారో తెలుసుకోవాల్సిందిగా కోరింది. భార్గవ్ కొద్ది క్షణాలాగాడు. కేసు చాలా కొత్త రకంగా ఉండడంతో వివరాలు ఆరా తీయడానికి అంగీకరించాను. నేను ఇన్స్పెక్టర్ విక్రమ్ ఎంత ప్రయత్నించినా మాకు ఆ పాపను తెచ్చి ఇచ్చిన వారి జాడ దొరకలేదు. ఆ పాప అనూహ్య శశాంకల బిడ్డ అనేది సునంద అనుమానం. అది వింటూనే అనూహ్య కళ్ళు చిక్కిలించి చికాగ్గా చూసింది సునంద వంక. దానికి కారణాలు ఆమె శశాంక్తో చాలా సన్నిహితంగా ఉండడం ఒకటైతే, ఆ పెళ్లికి 3 నెలల ముందు 6 నెలల పాటు అనూహ్య అజ్ఞాతంలోకి వెళ్లడమే కాకుండా ఆ పాప వారి మధ్యకు వచ్చినప్పటి నుంచి ఆమె ఆ పాప మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం, పాప అనారోగ్యంతో నీలోఫర్లో ఉంటే వెళ్లి చూసి రావడం లాంటివి ఆమె అనుమానానికి సహజంగానే బలం చేకూర్చాయి. సునందకే కాదు, ఎవరికైనా అలాంటి అనుమానం వచ్చే అవకాశం ఉండడంతో ఆ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నా పరిశీలనలో తేలిందేంటంటే సునంద అనుమానాలు నిజం కావని. అనూహ్య నవ్వేసింది పెద్దగా, సునంద వినాలి అన్నట్లుగా. చుట్టం కదా, అలా చెప్పక ఇంకెలా చెప్తాడు? నుదురు చిట్లిస్తూ అనుకుంది సునంద. ఆమె ఆ 6 నెలలు ఢిల్లీలో బంధువుల దగ్గర ఉండి సివిల్స్కి కోచింగ్ తీసుకుంది. అందులో విజయం సాధిస్తే నలుగురికి చెబుదామనుకుంది. కానీ పరీక్షల్లో ర్యాంకు రాకపోవడంతో అవమానంగా భావిస్తూ తన ప్రయత్నాన్ని గోప్యంగానే ఉంచింది. అంతేగాని సునంద ఊహించినట్లుగా పిల్లను కనేందుకు అజ్ఞాతంలోకి వెళ్లలేదు. ఇక శశాంకకు గాని సునందకు గాని ఆ పాపతో రక్త సంబంధం ఉందా అని ఆరా తీయటం మొదలుపెట్టాను. చట్టపరంగా పుట్టని ఆ పాప విషయం బయటకు రాకుండాను, ఆ పైన అలా తమ వల్ల పుట్టిన బిడ్డ ఎక్కడో అనాథగా పెరిగేదానికంటే తమ వివాహంలో తమకే బహుమతిగా ఇప్పించుకొని తమ దగ్గరే పెరిగేలా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పని చేశారా అనే అనుమానము వచ్చింది. నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునే ప్రయత్నం లాంటిదన్నమాట. కానీ గత ఏడాదిగా వారు గడిపిన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళిద్దరికీ ఆ పాపతో ఎలాంటి సంబంధమూ లేదనే రుజువైంది. ఆ మాట వింటూనే అక్కడున్న అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు, వీరభద్రం తప్ప. సునంద ముఖం సంతోషంతో విశాలమైంది. అయితే ఆ పాప ఎవరికి పుట్టిందంటారు? గాల్లో నుంచి ఊడిపడిందా? అసలు ఆవిడగారికే వివాహ సమయంలో బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నేను ముందే చెప్పాను, మా అబ్బాయి నిప్పు అని పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు వీరభద్రం. విక్రమ్ లేచి వడివడిగా ఆయన దగ్గరకొచ్చి తలుపు దగ్గర నిల్చున్న కానిస్టేబుల్కి సైగ చేస్తూ, ఈయన తీసుకెళ్లి వ్యాన్లో ఎక్కించు అన్నాడు పెద్దగా. నేనన్నదాంట్లో తప్పేముంది? ఆ పాప ఎవరికి పుట్టిందో చెప్పమంటున్నాను అంత గట్టిగాను అన్నాడు ఆయన. ఎవరికో పుట్టిన పాప అయితే మీకెందుకు అంత టెన్షను? అంటే నాకు పుట్టిందనా? ముఖమంతా ఎర్రగా కందిపోగా పెద్దగా కేక పెట్టాడాయన. భార్గవ్ కల్పించుకున్నాడు. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయవద్దనే ముందే చెప్పాను. మరోసారి అలా చేశారు అంటే విక్రమ్ అన్నంత పని చేస్తాడు. తర్జని చూపిస్తూ హెచ్చరించాడు. శశాంక తండ్రితో చిన్నగా చెప్పాడు. మాట్లాడవద్దని చెప్పారుగా నాన్న, ఎందుకు గొడవ పడతావు? ఆయన చికాగ్గా ముఖం పెట్టి, అలాగే అలాగే, నోరు మూసుకుంటాను అన్నాడు చేతిని నోటి మీద పెట్టుకుంటూ. ఎన్ని మార్గాల్లో ఆలోచించినా ఆ పాప ఎక్కడి నుంచి వచ్చిందో మాకు పజిల్గానే మిగిలిపోయింది. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన మాకు ముందుకు వెళ్లేందుకు ఓ మార్గాన్ని చూపించింది అంటూ భార్గవ్ కొద్ది క్షణాలు అందరి వంక చూస్తూ ఉండిపోయాడు. వీరభద్రంగారు సొంత చెల్లెలు చనిపోయినా అనకాపల్లి వెళ్ళకపోవడం నన్ను దీని గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసింది. చర్రున కోపం వచ్చింది వీరభద్రానికి. విసురుగా లేచి నిలబడ్డాడు. నేను వెళ్ళకపోవడానికి 1,00,000 కారణాలున్నాయి. ఆర్టీసీ స్ట్రైక్ ఉంది. ప్రైవేటు బస్సుల్లో టికెట్ దొరకలేదు. నేను కిక్కిర్సన్ రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయలేను. ఆ పైన కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉన్న నా కొడుకుని వదిలేసిపోలేక వెళ్ళలేదు.
విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. 202 వెంటనే ఈయన స్టేషన్కి తీసుకెళ్ళు అన్నాడు గయ్యమంటూ. నేను వెళ్ళనండి. నా గురించి మాట్లాడుతూ నేను ఉండకూడదంటే ఎలా అన్నాడు బెగదీసు కూర్చుంటూ. భర్త మహామొండి అని తెలిసిందే కాబట్టి పక్కనే కూర్చున్న ఆయన భార్య వసుంధర మౌనంగా తలవంచు కూర్చుంది. మీరు మీ చెల్లెలు చనిపోయినా చూసేందుకు వెళ్ళకపోవడానికి మీరు చెప్పే కారణాలు అంత బలమైనవేవీ కావు. ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే డ్రైవర్ని పెట్టుకొని మీ సొంత కారులో వెళ్ళి ఉండేవారు. అందుకే మీరు వెళ్ళకపోవడం వల్ల మాకు దారి దొరికిందని మాత్రమే నేను చెప్పింది. తల పగలగొట్టేందుకు బండరాయి అయితేనే రోకల బండ అయితేనే అంటూ విసురుగా కూర్చున్నాడు విక్రమ్ వంక చిరాగ్గా చూస్తూ. నాన్న, నిన్ను మాట్లాడవద్దని చెప్పినా వినకపోతే ఎలా? తిరిగి భార్గవ్ మొదలుపెట్టాడు. నాకు ఆ విషయం తెలియగానే సంజుని అనకాపల్లి పంపించాను. అక్కడ అతడు విచారించి ఫంక్షన్ హాల్లో శశాంక సునందలకు పాపను ఎవరు కానుకగా పంపింది తెలుసుకోగలిగాడు. ఆ పని తామే చేశామంటూ వారు అంగీకరించారు కూడా. ఎవరు వాళ్ళు? వీరభద్రం అడిగాడు. వాళ్లే ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఏ పరిస్థితుల్లో ఆ పని చేసింది చెప్తారు అంటూ సంజుకు సైగ చేశాడు. తన గదిలో కూర్చున్న ఆ ఇద్దరిని ప్రవేశపెట్టమన్నట్లుగా. అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఉత్సుకతతో తలుపు వంకే చూస్తున్నారు. వాళ్ళు ఎవరా అన్నట్టు. ఒక యువకుడు యువతి సంజు వెనకాలే ఆ గదిలోకొచ్చారు. వాళ్లను చూస్తూనే వీరభద్రం కూర్చున్న కుర్చీని విసురుగా వెనక్కి నెడుతూ లేచి నిలబడ్డాడు. మీరేనా ఆ దౌర్భాగ్యం పనిచేసింది అంటూ అరవడం మొదలుపెట్టాడు. గుండు చేయించుకుని పిలకతో ఉన్న ఆ యువకుడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు. అతడితో పాటు వచ్చిన యువతి పొడుక్కు తగ్గ లావుతో పచ్చటి పసిమి రంగులో ఉన్నప్పటికీ రేగిన జుట్టు, కంటి కింద నల్లటి చారలతో దిగులుగా కనిపిస్తోంది. వీరభద్రంతో పాటు వసుంధర లేచి నిలబడింది. శశాంక నడుం మీద చేతులు వేసుకుని కంగారుగా లేవబోయాడు. ఆ యువకుడు సరాసరి వీరభద్రం దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరిస్తుంటే ఆయన వెనక్కు జరిగాడు చికాగ్గా. ఆ అమ్మాయి వసుంధరను గట్టిగా కరుచుకుంటూ అమ్మ పోయిందత్తయ్య అంటూ ఏడవసాగింది. అక్కడున్న అందరూ వాళ్లనే వింతగా చూస్తున్నారు. ఇటు వచ్చి కూర్చుని నీకు తెలిసిన విషయాలు చెప్పు శంకర్ అన్నాడు ఆ యువకుణ్ణి ఉద్దేశించి భార్గవ్. అతడు వెళ్ళి భార్గవ్ పక్కన కూర్చుంటూ, అందరికీ నమస్కారమండి. నేను వీరభద్రం గారి చెల్లెలు కొడుకును. నా పేరు శంకర్. మాది అనకాపల్లి. నేను విశాఖపట్నంలో బీటెక్ చేసి అక్కడే సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మా నాన్నలకు మేమిద్దరమే పిల్లలం. తను నా చెల్లెలు శశికళ. మా నాన్న అనకాపల్లిలోనే టీచర్గా చేసి 2 నెలల క్రితం రిటైర్ అయ్యారు. మా అమ్మ 15 రోజుల క్రితమే మరణించింది. మాకు ఇక్కడికి రావడం ఇష్టం లేకపోయినా భార్గవ్ గారు వచ్చి మీ వల్ల విచ్ఛిన్నమవ్వబోతున్న నూతన దంపతుల బంధాన్ని పునరుద్ధరించడం మీ విధి అనడంతో రాక తప్పలేదు. సునంద నుదురు ముడివేసింది. అతగాడి ఆ మాట తమ గురించే అన్నట్లుగా అర్థమవడంతో. జరిగింది చెప్పాలి అంటే నేను కొంత గతంలోకి వెళ్ళాలి. మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అనారోగ్యంతో మంచంలో ఉన్నప్పుడు అమ్మ చూడడానికి వెళితే ఓ కవర్ ఇచ్చి జాగ్రత్తగా ఉంచి తన తదనంతరమే తెరిచి చూడమని చెప్పారట. అంతేకాకుండా ఆ విషయాన్ని అన్నయ్యకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచమన్నారట. ఇది మా అమ్మ నాకు చెప్పిన మాట. ఏం కవరది? పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ అరవసాగాడు వీరభద్రం. మీరు మధ్యలో కల్పించుకోవద్దని చెప్పాను. తర్వాత మీరు చెప్పదలుచుకుంది చెప్పొచ్చు. అప్పటిదాకా ఆగక తప్పదు భార్గవ్ మరోసారి హెచ్చరించాడు. శశాంక తండ్రి చేయి పట్టుకుని బలవంతాన కూర్చోబెట్టాడు. మా తాతయ్య పోయారు. ఆయన చనిపోయిన 12వ రోజున మామయ్య అమ్మకు కొన్ని కాగితాలిచ్చి, ఇది నాన్న రాసిన వీలునామా. దీన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇద్దరం ఒకరికే పుట్టినా ఆయన మనిద్దరినీ వేరుగా ఎందుకు చూశాడో అర్థం కాక బాధపడుతున్నాను అన్నారట. ఏమైందన్నయ్య అని అమ్మ అడిగితే, అందులో నా కూతురి పెళ్లి ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా చేశాను కనుక ఆస్తిలో తనకి భాగం ఇవ్వాల్సిన అవసరం లేదనిపించగా మొత్తం నా కొడుక్కే సంపూర్ణ హక్కులు ఉండేలా రాస్తున్నాను అని చెప్పారట. అంతేకాకుండా ఆయన మరో మాట కూడా అన్నాడట. నాన్న రాసింది నాకు ఏమాత్రం సమ్మతం కాదు. ఆస్తిలో సగం నీకిస్తేనే నాకు తృప్తి. నేను వెంటనే నీ పేరున సగం ఆస్తికి గిఫ్ట్ డీడ్ తయారు చేయిస్తాను అని. ఏది జరిగినా నాన్న ఇష్టప్రకారమే జరగాలి అంటూ అమ్మ అందుకు తిరస్కరించింది. చివరకు అమ్మ ఎంతో నచ్చజెప్పగా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లుగా నీ పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా.
నాన్న రాసిన ఈ విల్లును వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని దాని కాపీ ఒకటి అమ్మకిచ్చాడు. ఇంట్లోకి వచ్చి తాతయ్య బతికుండగా ఇచ్చిన కవరు తెరిచి చూస్తే అది వీలునామాని. అందులో కొడుక్కు కూతురకు తన ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచి ఇచ్చినట్లుగా స్పష్టంగా రాశారు. వీరభద్రం గొంతు పెంచాడు. నాకవేమీ తెలియవు. ఆయన చనిపోయిన తర్వాత బీరువాలో ఆయన రాసిన విల్లు నా కంటపడింది. అందులో అంతకుముందే రాసిన విల్లును రద్దు చేస్తున్నట్లుగా కూడా ఉంది. అయినా ఆయన నా చెల్లెలకి అన్యాయం చేశాడనే భావనతో సగం ఇస్తానని ఆనాడే చెప్పాను. తనే ఒప్పుకోలేదు. ఆ మాట అమ్మ కూడా చెప్పిందని నేను చెప్తున్నాను కదా. అయినా నా అనుమానాలు నాకున్నాయి. దాంతో అమ్మకు తెలియకుండా నా స్నేహితుడు తండ్రి అయిన ఒక లాయర్ను రెండింటిలో ఏది నిజమైన వీలునామానో తేల్చమని కోరాను. నాకు అనుమానం రావడానికి కారణం మా తాతయ్య అమ్మకిచ్చిన సంగతి మామయ్యకు తెలియనీయవద్దని చెప్పడమే. ఆ లాయర్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా తాతయ్య సంతకాన్ని పరీక్ష చేయించి ఆయన ఇచ్చిన విల్లులోది దొంగ సంతకం అని తేల్చాడు. కోర్టుకు వెళ్ళొచ్చని సలహా కూడా ఇచ్చాడు. ఆస్తి కోసం సొంత అన్నయ్యను కోర్టుకి ఇచ్చమంటావా అని అమ్మ ఒప్పుకోలేదు. దాంతో నేను ఊరుకుండిపోయాను. ఆమె వ్యక్తిత్వం అలాంటిది. నీ నాలుక చీరేస్తాను, ఇంకో మాట మాట్లాడావంటే నేను దొంగ వీలునామా తయారు చేశానంటావా అంటూ విసురుగా శంకర్ దగ్గరకొచ్చి అతడి చొక్కా పట్టుకోబోయాడు వీరభద్రం. విక్రమ్ ఒక్కసారిగా ముందుకు దూకాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్, ఈయన ముందు స్టేషన్కి తీసుకెళ్ళు అరిచాడు. అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. వీరభద్రం భార్య లేచి కన్నీరు కారుస్తూ తల వంచుకొని వడివడిగా వెళ్ళిపోయింది. శశాంకకు ఏం చెయ్యాలో అర్థం కాక కలవరపాటుతో తండ్రినే చూస్తున్నాడు. గింజుకుంటున్నా పట్టించుకోకుండా పోలీసులు వీరభద్రాన్ని బలవంతంగా బయటకు తీసుకెళ్ళిపోయారు. ఇది ఎప్పుడో జరిగిన కథ. దాన్ని మేం మర్చిపోయాం. అయితే కొద్ది నెలల క్రితం ఆయన చేసిన మరో ఘోరమైన పనితో మేము ఎంతగానో తల్లడిల్లిపోయాం. ఆయన మీద మా కోపాన్ని, కసిని, అసహ్యాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాం. శంకర్ కొద్దిసేపు ఆగాడు, సేద తీర్చుకోవాలన్నట్టుగా. ఆ మాటలు చెబుతున్నప్పుడు అతడు ఎంతగానో ఆవేశపడ్డాడు, ఆవేదన చెందాడు. భార్గవ్ ఆయనకు నీళ్ల గ్లాస్ అందిస్తే గడగడ తాగేశాడు. నేను విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నానని చెప్పాను కదా. మా చెల్లెలు విశాఖపట్నంలో నా దగ్గరే ఉండి బీటెక్ చదువుకుంటోంది. మా నాన్న అనకాపల్లిలో ఉద్యోగం చేస్తుండడంతో అమ్మ ఆయనతోనే ఉంది. మా అత్తయ్య, బావ, తాతయ్య ఉన్నంతకాలం తరచూ అనకాపల్లి వస్తూ ఉండేవారు. మొదటి నుంచి మా నాన్న మీద చిన్నచూపు ఉండడంతో మా మామయ్య మరీ అవసరం పడితేనే మొక్కుబడిగా వచ్చి వెళుతుండేవాడు. మా బావ అయితే సెలవులు వస్తే చాలు పరిగెత్తుకొచ్చేవాడు. బావకు శశికళంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఎక్కడైనా వారిద్దరే కలిసి తిరుగుతూ ఉండేవారు. తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ మరీ దగ్గరవడమే కాదు, పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ అది మా మామయ్యకు ఇష్టం లేకపోయింది. దానికి కారణం మా రెండు కుటుంబాల ఆర్థిక స్థితిలో తేడా ఒకటైతే, మా చెల్లెలు ఆ ఇంటి కోడలుగా కాలు పెడితే ఎప్పటికైనా ఆ దొంగ వీలునామా సంగతి బయటపడవచ్చు అనే భయం రెండోది. ఆ విషయం మాకు తెలుసని ఆయనకు తెలియదు. దానికి తోడు అలా పొందిన ఆస్తిని మా ఇంట్లో ఎవరైనా ఎందుకు అనుభవించాలి అనే దుగ్ధ మనసులో మరొకటి. మా బావేమో ఎట్లాగైనా తననే చేసుకుంటానని పట్టుపట్టాడు. ఈ గొడవలేమీ తెలియని మా అత్తయ్య బావకు వత్తాసు పలికింది. అప్పుడు మా మామయ్య ఎంత నీచానికి దిగజారాడంటే, నా చెల్లెలు అప్పటికే ఎవరి వల్లో గర్భవతి అయి విశాఖపట్నంలోనే రహస్యంగా అబార్షన్ చేయించుకుంది అనే అపవాదును మా బంధువర్గంలో ప్రచారం చేశాడు. అది నలుగురు నోటా నానడంతో మా అత్తయ్య శశిని చేసుకోవడానికి వెనక్కి తగ్గింది. బావ కూడా విముఖత చూపాడు. ఆయన స్వార్థంతో చేసిన చండాలపు పనికి పరాకాష్ట మా చెల్లెలి ఆత్మహత్యా ప్రయత్నం. ఆ హాల్ అంతా నిశ్శబ్దం నిండిపోయింది. మేం ఆస్తి రాలేదని బాధపడలేదు. మా తాతయ్య మాకు మంచి తండ్రినిచ్చి ఎంతో మేలు చేశాడు. మాకు అదే తృప్తి. మా నాన్న తాతయ్యకు ఆత్మీయ మిత్రుడు కొడుకు. చాలా పేద కుటుంబపు మనిషిని ఇంటలుడుగా చేసుకోవడం మామయ్యకు మొదటి నుంచి ఇష్టం లేదు. జరిగిపోయిన అలాంటి వాటిని వేటిని మేం పట్టించుకోలేదు. కానీ నా చెల్లెల్ని సమాజంలో తలెత్తుకోవడానికి వీల్లేనంతగా గాయపరిచిన తరువాత నిగ్రహించుకోలేకపోయా. ఏదో ఒకటి చేయాలి. వయసు పెరిగినా బుద్ధి పెరగని ఆయన మీద కసి తీర్చుకోవాలి అన్న ఆలోచన నాకు నా చెల్లెలకి కలిగింది. నిజాయితీగా చెప్పాలి అంటే
ఆయన వికృత చేష్టల వల్ల మేమంతా ఎంతగా ఏడ్చామో ఆయన్ను అంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలనే నిర్ణయించుకున్నాం. అటు మా చెల్లెల్ని అంతగా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్న మా బావ కూడా తండ్రి మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకుండానే తిరస్కరించడం మాకెంతో బాధ కలిగించింది. ఆ కుటుంబం అంటేనే ద్వేషం కలిగింది. అందుకే వారంతా గిలగిల్లాడేలా చేయాలని కసితో ఆ పసిపాపను పెళ్లిలో కానుకగా పంపించాం. ఆ పని అల్లకల్లోలం సృష్టిస్తుందని మాకు తెలుసు. మా మనుషులు పెళ్లికొచ్చారు. ఇక్కడ జరిగిన ప్రతి విషయమూ మాకు తెలుస్తూనే ఉంది. కానీ ఒకందుకే మాకు బాధ వేసింది. మా బావను చేసుకున్న ఆ అమ్మాయి మానసికంగా ఎంతో తల్లడిల్లిందని, అది మామయ్య కారణంగా. కొందరి మీద పగ తీర్చుకోవాలంటే మరికొందరు అమాయకుల మీద ఆ ప్రభావం పడుతుందని తెలిసినా అలా చేయక తప్పలేదు. అందుకు నేను, నా చెల్లెలు సునంద గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాం. తండ్రి చేసిన పనికి శశాంకకు కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఇంతకీ ఆ పాప ఎవరి పాప? సునంద బాబాయి హరిబాబు అడిగాడు. మగపిల్లవాడు కావాలనుకుంటున్న మా పని మనిషికి 4వసారి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆ పిల్లను ఏ అనాథాశ్రమం ముందో వదిలేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. దాంతో మేమే వాళ్లకు కొంత డబ్బిచ్చి తీసుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ పాప చనిపోవడం ఎంతో వేదన కలిగిస్తోంది. తండ్రి మాటలను గుడ్డిగా నమ్మి ఎంతగానో ప్రేమించిన నా చెల్లెల్ని తిరస్కరించాడు బావ. కనీసం తనతో మాట్లాడి నిజానిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో బిందు అనే అమ్మాయిని సృష్టించి ఫోన్లు చేయించడం మొదలుపెట్టాం. శశాంక ఏం చేయాలో తెలియనట్లుగా నిర్విణ్ణుడై తలదించుకు కూర్చున్నాడు. అధర్మాన్ని చీల్చి చెండాడడానికి తప్పని పరిస్థితుల్లో ఈ పోరాటం చేశాం. మేం చేసింది ధర్మయుద్ధం. కౌరవుల మీద పోరాడిన పాండవులం మేం. వీటన్నిటికీ కారకుడైన శకుని లాంటి మామయ్య మీదే మా గురి. ఏదేమైనా తెలిసి చేసినా తెలియక చేసినా అందులో పాలు పంచుకున్న ఆ కుటుంబ సభ్యులు దాని ఫలితాలు అనుభవించక తప్పలేదు. శశాంక నడుం నొప్పి పుడుతున్నా పట్టించుకోకుండా లేచి నిలబడ్డాడు. వాకర్ సాయంతో ముందుకు వచ్చి శంకర్ చేతులు పట్టుకున్నాడు. ఈ విషయాలేవీ నాకు కానీ అమ్మకు కానీ తెలియవు. అయినా నువ్వన్నట్టు మేము శిక్షార్హులమే. మా నాన్న మాటలు విని మోసపోయినందుకు, శశిని అనుమానించినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక నాకు నాన్న అని చెప్పుకోవడానికే అసహ్యమేస్తున్న ఆ ఇంటి యజమానికి ఎలాంటి సంబంధమూ లేదు. భార్గవ్ నోరు తెరిచాడు. మనుషుల్ని దురదృష్టం ఎలా వెంటాడుతుందో కళ్ళారా చూశాం. శశాంక, సునంద ఎంతో ఆనందంగా పెళ్లితో ఒకటవ్వాలనుకుంటే విధి వారితో ఆడుకుంది. మానసిక వేదనకు గురిచేసింది. శశాంక్ అయితే మరీను. యాక్సిడెంట్ అయ్యింది. తనకు సంబంధం లేకుండానే ఓ స్మగ్లర్స్ గ్యాంగ్ చేతిలో శారీరకంగా హింస అనుభవించాడు. తలరాత అంటే అదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏదైతేనే కథ సుఖాంతమైంది. కాబట్టి ఇకనైనా వారు సంతోషంగా ఉండేలా మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్తునంతా ఆనందంతో నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శశాంక సునంద ముందుకొచ్చాడు. విన్నావుగా జరిగిందేంటో. ఇకనైనా మనం ఒకటవుదాం. మా ఇంటికి నువ్వు రానక్కర్లేదు. మనం వేరుగా ఉందాం. నాకు అమ్మే ఉంది గాని నాన్న లేడు. సరిగ్గా అప్పుడే ఆమె స్నేహితురాలు తరుణి, ఆమె తండ్రి లాయర్ ముకుందరావు, ఆయన ఏర్పాటు చేసిన గంభీర్ ఆ హాల్లోకి కాలు పెట్టారు. ఎంతో ముందుగా బయలుదేరిన వచ్చిన క్లయింట్లతో మాట్లాడి పంపి వచ్చేప్పటికి ఈ సమయం అయింది అంటూ భార్గవ్ దగ్గరకు సరాసరి వెళ్ళి ఆయన పక్క కుర్చీలో కూర్చున్నాడు. తరుణి, గంభీర్ సునంద దగ్గరకు వచ్చి కూర్చున్నారు. సునంద, ఉదయమే నాకు భార్గవ్ విపులంగా చెప్పాడు. అంతా విన్న తరువాత మనం శశాంకకు ఇచ్చిన నోటీసును మర్చిపోవడం మంచిదనిపించింది. ఈ సమయంలో నువ్వెక్కడ తప్పటడుగు వేస్తావోనని ఆ సలహా ఇవ్వడానికే మేం వచ్చింది. ముకుందరావు నవ్వుతూ చెప్పాడు. సమస్యలన్నీ ఆకాశాన్ని ఆవరించిన మేఘాల్లా విడిపోయాయి. సునందతో నేను భవిష్యత్తును పంచుకోవాలనే కోరుకుంటున్నాను. అయితే ఆమెకు అభ్యంతరం లేకపోతే ఒకటి చేద్దామని ఉంది. మా వల్ల అవమానాల పాలై నిస్సారంగా బతుకుతున్న శశి పెళ్లి బాధ్యత తీసుకుంటాం. మంచి కుర్రాన్ని చూసి మా ఖర్చుతో పెళ్లి చేసి ఆమె జీవితంలోకి సంపూర్ణంగా వెలుగు తీసుకురావాలనేది నా కోరిక. అందుకు సునంద సహకారం నాకు కావాలి. భార్గవ లేచాడు. అనూహ్య కూడా లేచింది. వాళ్ళిద్దరూ కలిసి శశాంక, సునంద చేతులు కలిపారు. నేనిప్పుడు తృప్తిగా అమెరికా వెళ్తాను
అంది అనూహ్య ముఖమంతా సంతోషాన్ని నింపుకుని. సునంద బాబాయ్, మీ నిర్ణయాలు ఎలా ఉన్నా మా అన్నయ్య వియ్యంకుడిగా వీరభద్రం గారి మీద కేసులేవీ పెట్టవద్దని మా అన్నయ్య తరపున ప్రార్థిస్తున్నాను అన్నాడు చేతులు జోడించి. తరుణి చప్పట్లు కొట్టింది. మిగిలిన వారు చేతులు కలిపారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.